జీవం గల దేవుని మహోన్నతమైన నామం బట్టి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మొదటగా ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన జీవం గల దేవునికి మరి స్తుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత సోదరుడు ప్రేమ్ కుమార్ గారి కూడా వాక్యము తెలియజేస్తారు. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దయచేసి ఎవరైనా రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివి వినిపిస్తే కొద్ది నిమిషాలు జీవం గల దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. చాలమ్మా చాలు. అయితే ఒక మనుష్యుడు బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాడట. మరి బెత్లెహేం గురించి మనము తెలుసుకున్నట్లయితే బెత్లెహేం అనే పదానికి అర్థం ఏమిటండి? రొట్టెల గృహం అంటారు. అలాంటి సమృద్ధికరమైన ప్రాంతము నుంచి మోయాబు అనే ప్రాంతానికి ఈయన వచ్చాడు. ఒక మంచి దేవుడు అనుగ్రహించిన ఒక మంచి ప్రాంతం నుంచి ఒక శాపగ్రస్తమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో అంటారు, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు రాయబడి ఉందంటే, నేనే చదువుతాను. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన శాపం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ మోయాబీయులు అనేవాళ్ళు దేవుని సమాజంలో చేరకూడదు అని దేవుని ఉగ్రత ఉంది, దేవుని ఆజ్ఞ కూడా ఉందని చెప్పొచ్చు. అలాంటి ప్రాంతానికి ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి కరువు వచ్చిందనే ఆ భయముతో ఇక్కడికి వచ్చాడు. మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో కూడా అనుకోని శ్రమలు గాని శోధనలు గాని కరువులు గాని అనుకోకుండా సంభవిస్తాయి. అలాంటి సందర్భంలో ఎలీమెలెకు ఎటువైపు చూశాడంటే దేవునికి ఇష్టం లేని మోయాబు వైపు చూశాడు. మనము అలాంటి సందర్భంలో ఎటువైపు చూడాలంటే జీవము గల దేవుని వైపు చూడాలి. ఎందుకంటే గాయము చేయవాడు గాయము మానువాడు. అనుకోని గాయం మనకు అయినప్పుడు ఆ గాయము చేయవాడు మానువాడు ఆయనే కనుక ఆయన వైపు చూస్తే సహాయం దొరికేది. తొందరపడి ఏం చేశాడు? శాపగ్రస్తమైన ప్రాంతం, దేవునికి ఇష్టం లేనిది, దేవుని అనుగ్రహం లేనిది, దేవుని అనుమతి లేని ప్రాంతానికి వచ్చాడు. తొందరపడి నడిచేవాడు ఏమవుతాడండి? దారి తప్పిపోతాడు. సామెతల గ్రంథం తీద్దాం 19వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 19:2. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపో. చాలు. ఇక్కడ దేవుని ఆలోచన, దేవుని ఆజ్ఞ ఏమైంది? ఆ సమాజంలో నువ్వు చేరకూడదయ్యా అంటే, ఆ సమాజంలో నీవు చేరకూడదంటే ఈయన స్వయాన్ని అక్కడికి చేయలేడు, తొందరపడ్డాడు. ఆయన పేరు ఎలీమెలెకు హెబ్రీయుల భాషలో మరి ఏం చెప్పుకుంటారంటే దేవుడే నా రాజు. ఆయన పేరులో దేవుడిని ఒక రాజుగా చూడమని పెద్దలు పెట్టారు. అలాంటి పేరు గల వ్యక్తి దెయ్యాన్ని రాజుగా చేసుకుని దెయ్యపు ప్రాంతంలోకి వెళ్ళినట్లు మనము చెప్పాం. ఎందుకయ్యా అంటే సాతాను పెట్టే తొందరపాటు. మన శ్రమల్లో మన శోధనలో కంగారు నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడి చిత్తమో కాదో అని తెలుసుకోకుండా మనకి మార్గం ఉంది కదా అని ఆ మార్గాన్న వెళ్ళిపోతాం. అందుకే సామెతల గ్రంథం ఇప్పుడు చదివినట్లు తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడట. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇతను రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు దేవుడు అడ్డు చెప్పాడా? జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు దేవుడు అరచేయి అడ్డు పెట్టి చెప్పడు. మనమేమనుకుంటామంటే యోనా గారు వాడెక్కినట్టు రూట్ అంతా బాగుంది కదా,
వెళ్ళిన టికెట్ దొరికింది, ప్లేస్ దొరికింది, బెర్త్ కన్ఫర్మ్ అయిందని మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కానీ రూట్ బాగుంది కదా అని వెళ్తాం తప్ప దేవునికి నచ్చిన మార్గమా నచ్చని మార్గమా అని ఎప్పుడే ఎదురు చూస్తామంటే దెబ్బ తగిలినప్పుడే చూస్తాం. హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎప్పుడు తెలుసుకున్నాడు యోనా గారు? దెబ్బ తగిలినప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. మనము కూడా ఆ పరిస్థితి వచ్చాకనే యూటర్న్ తీసుకోవడానికి చూస్తాం. ఆదామవులు ఆ తోటలో సాతానుతో ముచ్చట్లాడుతున్నప్పుడు దేవుడు అడ్డుగా వచ్చి నిల్చున్నాడా? కొన్నిసార్లు రాడు దేవుడు. అది మనకు అనుకూలత, దేవుని అనుకూలతని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు. దేవుడు అడ్డు తగలేదు కదా, దేవుని చిత్తమని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. నువ్వేం చేసినా ప్రతిరోజు దేవుని దగ్గర ఒక పర్మిషన్, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. పాపమైన తన ఇద్దరు కుమారులతోనూ తన భార్యతోనూ కలిసి వెళ్ళిపోయాడు. కుటుంబ యజమానిగా మరింత బాధ్యత ఉంది మనకి. నువ్వు నడిస్తే నీ వెనకాల నీ భార్య నీ పిల్లలు నడుస్తారు. కుటుంబ యజమానిగా దేవునికి చిత్తమైన మార్గమా దేవునికి చిత్తము కాని మార్గమా తెలుసుకోకుండా నడిచాడు. కుటుంబాన్నే మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టాడు. దేవుడే నాకు రాజు అనుకున్నాడు, కానీ దెయ్యాన్ని రాజుగా చేసుకున్నాడు. ఇంకోటి, నేను ఇప్పుడు ఉదయాన్ని మీ సంఘ కాపురి గారితో నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన కూడా కాస్త సమ్మతాన్ని చెప్పారు. ఏంటంటే మరొకసారి మనము దేశంలో కరువు వచ్చింది, కుటుంబానికి కరువు వచ్చినట్టు ఉందా అండి అక్కడ? దానికి కూడా చిన్న వాక్యాధారం ఉంది. రూతు గ్రంథం 1:27 చదవండి. అంటే వెళ్ళి మారు మనసు పొంది తిరిగి తన స్వకీయ జనుల దగ్గరకు వచ్చినప్పుడు రూతు గారు ఒక మాట అంటారు, ఆ నయోమి అంటారు. చూడండి 1:21, నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని యెహోవా. ఆమె ఎలా వెళ్ళింది? కరువు ఆ కుటుంబానికి లేదని మనకు చెప్పొచ్చు. ఎందుకు? ఆమె తన సొంత ఆ మాటతో చెప్తుంది ఏంటంటే, నేను సమృద్ధి గల దానినై వెళ్ళాను. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి మోయాబు అనే ప్రాంతానికి. మనం ఇక్కడ ఏం చదువుకున్నాం? దేశంలో కరువు వచ్చిందని చదువుకుంటున్నాం. ఈవిడేం చెప్తుంది? నేను ఇక్కడి నుంచి వెళ్ళడం సమృద్ధి గల దానినై వెళ్ళాను అంటుంది. అంటే నేను అనుకుంటాను దేశానికి కరువు వచ్చింది, కానీ ఆ కుటుంబానికి ఇంకా కరువు రాకుండానే కుటుంబ యజమాని తొందరపడ్డాడు. ఇరుగింటోడికి పొరుగింటోడికి కరోనా రాగానే మనం తొందరపడ్డట్టు ఈమె మాటలను బట్టి నేను ఇక్కడి నుంచి సమృద్ధి గల దానిలో వెళ్ళానని చెప్తుంది. ఆమె తిరిగి వచ్చి మారు మనసు పొంది, లేకపోతే తన తోటి వారందరినీ కోల్పోయి తిరిగి వచ్చి సమృద్ధి గల దానిలోని వెళ్ళాను అని స్పష్టంగా ఇవిడు చెప్తుంది. కానీ తొందరపడి నడిచాడు ఈ కుటుంబ యజమాని. తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయాడు. ఏది సాతాను మార్గమో ఏది దేవునికి నచ్చిన మార్గమో ఆ విశ్లేషించుకోకుండా, తెలివి లేకుండా వెళ్ళాడు. కనుక ఈ కుటుంబము భయంకరమైన లోటును ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడు అబ్రహాముతో ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాము స్పష్టంగా వినేవాడు దేవుడి మాట. లెఫ్ట్కి వెళ్ళంటే లెఫ్ట్కి, రైట్కి వెళ్ళంటే రైట్. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగేవాడు కాదు. నీ కుమారుని బలిపోయా అంటే ఎందుకు అని చిన్న ప్రశ్న కూడా వేయలేదు. మీ అబ్బాయిని మా ఊరు పంపించండి అని మనం అడిగితే ఎందుకు పంపించాలంటే వాడికి ఎగ్జామ్స్ అండి, అదండి, ఇదండి, బోర్డు ప్రశ్నలు వేస్తాం. అబ్రహామా అని చూడగా చిత్తం అంతే. అబ్రహాముకు తెలిసింది ఒకటే, అబ్రహామా చిత్తము నా తండ్రి, లెఫ్ట్కి వెళ్ళు. అలాగే నా తండ్రి. లెఫ్ట్కి ఎందుకు తండ్రి? రూట్ బాగోలేదు కదా నీ ప్రాంతం. నీ కుమారుని బలిమ్మంటే ప్రశ్నలు అడగలేదండి. పోనీ ఒక ప్రశ్న అడగవచ్చు దేవుణ్ణి, ఎందుకు తండ్రి, ఇక నా దగ్గర బోల్డ్ అనే పశువులు ఉన్నాయి కదా, అడగలేదు. ఏమన్నాడు, ఇచ్చాడు అంతే. దేవుడు చెప్పాడు, చేశాడు. ఆయన ఆలోచించి చెప్తాడు కాబట్టి మనం ఆయన చెప్పిన దాని గురించి ఆలోచించకూడదు. కానీ ఎలీమెలెకు అనే వ్యక్తి తన కుటుంబాన్ని తొందరపాటుతో తీసుకుంది. అబ్రహాము నీవు లేచి పలానా దేశానికి వెళ్ళంటే వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది తాత్కాలికంగా మనకు నష్టముగా అనిపించిన శాశ్వతమైన ప్రయోజనం ఉంటుందని ఈ విశ్వాసి నమ్మాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు మనము కూడా
మన కుటుంబాన్ని నడిపించడానికి ఒక విశ్వాసులకు తండ్రిగా, నీ విశ్వాసపు కుటుంబానికి నువ్వు ఒక తండ్రిగా నువ్వు ఉంటున్నావో లేదో గమని. నీ యొక్క నిర్ణయం దైవ చిత్తానుసారంగా లేకపోతే నీ కుటుంబంలో ఊడ్చుకోలేని లోటు వచ్చే ప్రమాదం. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కడుతుందో, జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించవలసిందే. ఇక్కడ ఏం జరిగిందండి? ఆ యొక్క రొట్టెల గృహంలో కరువు వచ్చిందంట. రొట్టెల గృహంలో కరువు ఏంటండి? చాలా మంది కొత్తగా మన దేవుని ఆ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, సాధారణంగా ఎక్కడికి వస్తే అన్ని ఏ బాధలు ఉండవు, ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి. మన సోదరులు చాలా మంది పాస్టర్లు కూడా అదే విధంగా చెప్తుంటారు. లోపలికి వస్తే ఏ బాధలు ఉండవు, ఏముండవు. హాస్పిటల్కి వెళ్ళి బదులు ఎక్కడికి వస్తే బెటర్, వాళ్ళ ఆయుర్ గారి దగ్గరికి వెళ్ళి బదులు ఎక్కడికి వస్తే బెటర్ అనుకుంటారు. మరి రొట్టెల గృహంలో కరువు ఏంటి? మన గృహము కూడా రొట్టెల గృహముగా ఉన్నప్పుడు మన కుటుంబంలో కూడా కరువు వస్తుంది. ఆ కరువుని నువ్వు వాక్యాధారముగా దేవుని ప్రార్థిస్తూ జ్ఞానముతో ఎదుర్కోవాలే తప్ప తొందరపడి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని మార్గంలోకి వచ్చాను, నాకేంటి కరువు అని ఒకవేళ నిన్ను నువ్వు ప్రశ్నించుకోకూడదు. అన్యుడు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు దానికి నీ విశ్వాసంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడే నీ కుటుంబం అనే విశ్వాసపు కుటుంబానికి నువ్వు నిజమైన తండ్రిగా ఉంటావు. ఇక్కడ చారిత్రక ఆధారాలు బట్టి ఈ బెత్లెహేము నుంచి మోయాబు 25 మైళ్ళేనట. 25 మైల్స్ లో నాకు ప్రయాణం చేస్తే నాకు సమృద్ధి గల చోటుకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. దేవుని చిత్తం కాకపోతే 25 మైళ్ళు కాదు, 2500 మైళ్ళు నువ్వు వెళ్ళినా దేవుని చిత్తం కాకపోతే నీకు ఏ మేలు సంబంధించదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, రొట్టెల గృహములో మరి కరువు వచ్చింది. ఆ కరువుని దేవునికి అప్పచెప్పకుండా, దేవునికి ఆ యొక్క బాధని దేవుని ముందు పెట్టకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తన కుటుంబాన్ని బాధల గృహంగా చేసుకున్నాడు. తన కుటుంబాన్ని అంతటిని ఇబ్బందికరంగా చేసుకున్నాడు. అదే సమయంలో మన కుటుంబంలో ఎప్పుడైతే శోధన వస్తుందో, భార్యకి భర్తకి కానీ, భర్తకి భార్యకి కానీ, అప్పుడే సాతానుగాడు మరీ యాక్టివ్ అవుతుంది. వాడికి సరిగ్గా దొరికేది అప్పుడే. మనం శోధనలో ఉంటాం, చిరాకుగా ఉంటాం, డెసిషన్ ఏం తీసుకోవాలో తెలియదు, బైబిల్ అంటే చదువుదామని అనుకుంటాం. సాతానుగాడు బాగా యాక్టివ్ గా పని చేసేటప్పుడే, వాడికి బలం వచ్చేటప్పుడే. ఎప్పుడైతే కరువు వచ్చింది ఈ కుటుంబం వేళ దేవుడు దాచించిన మేలు గొప్పదన్నాడు ముందుగా విజన్. వాడు గొప్పగా ఆలోచించి, దూరపు ఆలోచించి తొందర పెట్టి అడిగించాడు. కరువులో వాడు యాక్టివ్ అయ్యి వీళ్ళు మరింత భయపెట్టి తీసుకెళ్ళి. మన కుటుంబంలో కూడా అంతే. శోధనలు, బాధలు, వేదనలు అనుకోకుండా వచ్చినప్పుడు వాడు మరీ ఇదిగా చూసి బలము పొంది మళ్ళీ అటు ఇటు నడిపించాలని చూస్తాడు. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాక సాతానుగాడు చేసిన ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే, ఈ రాళ్ళని రొట్టెలుగా. ఎందుకు ఆకలితో ఉన్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, నేనేం మాట చెప్పినా చేస్తాడు. ఆ మన బలహీనతల్ని సాతానుగాడు క్యాష్ చేసుకుంటున్నప్పుడు, వాక్యం అనే బలంతో మనము బలపడినప్పుడు వాడు తన చిత్తాన్ని మన దగ్గర నెరవేర్చుకోవడానికి ఏమాత్రము అవకాశం. బెత్లెహేము అంటే రొట్టెల గృహం అట. ఎఫ్రాత అంటే ఫలభరితం అట. ఈ ఫలభరితమైన ప్రాంతంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వీళ్ళు భయంకరమైన శోధనాపూరితమైన మార్గాన్ని ఎంచుకుని వెళ్ళిపోయారని మనం చెప్పవచ్చు. తర్వాత జరిగిన అపారమైన నష్టం ఏంటయ్యా అంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులు. ఫస్ట్ దేవుడు మనం ఏ రాంగ్ డెసిషన్ తీసుకున్నా దేవుడు ప్రేమమైంది కదండి, చిన్న ప్రమాద సంకేతాన్ని మనకు వినిపిస్తాడు. ఫస్ట్ వార్నింగ్ ఇది. ఆ కుటుంబంలో ఏమయ్యాడండి, కుటుంబ యజమాని డెసిషన్ తప్పు తీసుకున్నాడు. నిన్న మేము సరదాగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళి క్రికెట్ ఆడాం. చాలా సరదాగా అక్కడ ఇండోర్ స్టేడియం లాంటి ఆడాం. ఈ కుటుంబ యజమాని ఏం తీసుకున్నాడు, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ వికెట్ వెంటనే పడిపోయింది. ఓపెనర్
కెప్టెన్ చనిపోయాడు, కుటుంబ యజమాని వెంటనే చనిపోయాడు. ఎందుకయ్యా? రాంగ్ డెసిషన్. పోనీ అప్పుడైనా ఈ కుటుంబం మారిందా? దేవుడు నీవు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఇస్కరియోతు యోధాకు చెప్పినప్పుడు ప్రేమ చెప్పినట్టు ప్రేమతో గద్దిస్తుంటాడు. గద్దింపును లక్ష్య పెడితే జ్ఞానం తెచ్చుకుంటావు, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. కుటుంబ యజమాని చనిపోయినా వీళ్ళలో మార్పు రాలేదు. ఫస్ట్ వికెట్ ఫాల్ అయిపోయింది. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి అవకాశం వీడికి దేవుడు? 10 సంవత్సరాలు ఇచ్చాడు. చూసారు ఎంత ప్రేమమయుడు దేవుడు. మన శోధనలో, వేదనలో, బాధల్లో, సమస్యల్లో, కరువులో ఆయన ప్రణాళిక చాలా విలువైంది. మనం గుర్తించలేము, మనం గమనించలేము. కుటుంబ యజమాని వెళ్ళిపోయాడు ఫస్ట్. ఎందుకంటే బహుశా దేవుడు అనుకుని ఉండొచ్చు, రే నీవే రాంగ్ డెసిషన్ తీసుకున్నావురా, నీ వల్లే ఈ కుటుంబం బజార్ని పడిందని అనుకున్నాడు ఏంటో, మిగతా వాళ్ళని హెచ్చరిక చేద్దాం అనుకున్నాడు ఏంటో. కుటుంబ యజమాని చనిపోయాడు, వీళ్ళలో మార్పు రాలేదు. 10 సంవత్సరాలు ఉన్నారట. 10 సంవత్సరాల తర్వాత 5వ వచనం చదువుదామన్నా. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మమ్లోను కిలియోనను ఇద్దరును చనిపోయేది. సెకండ్ వార్నింగ్. ఫస్ట్ వార్నింగ్ కుటుంబ యజమాని అయిపోయాడు. సెకండ్ వార్నింగ్ దేవుడి హెచ్చరిక ఏంటంటే 2 కుమారులు. ఎంత బాధాకరమైన, అందులో వాళ్ళు వెళ్ళింది పాపగ్రస్తమైనది, పాపపు ప్రాంతమైన మోయాబు. అక్కడ న్యాయం, ధర్మం, మానం, మర్యాద ఏమి ఉండవట. అలాంటి ప్రాంతంలో బలవంతులైన 2 యవ్వనస్తులైన 2 కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు. మిగిలింది ఎవరై అంటే స్త్రీ. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎలాంటి శోధనలు ఎదుర్కొని ఉంటారు వాళ్ళు. కోడలేమో మోయాబీయుడు. వీడి యొక్క భక్తి అక్కడున్న ప్రాంతం బట్టి అంతంత మాత్రమే. కనుక ప్రియ సహోదరి సహోదర, దేవుని హెచ్చరికల్ని మనము, ఆయన గద్దింపుని మనము లక్ష్య పెడితే తప్పకుండా మనము మన స్థితిని మార్చుకుంటాం. అలా యూటర్న్ తీసుకుంది ఎవరంటే మరి యోనా గారు ఏం చేశారు? వెళ్ళిపోయాడు. చక్కగా ఉంది మార్గము. మరి నాశనమునకు పో మార్గము ఎలా ఉంటుందండి? విశాలము. సాతాను గారు చూపించే మార్గం ఎప్పుడు విశాలంగా ఉంటుంది. నువ్వు వెళ్ళినంటే బస్సు రెడీగా ఉంటుంది. నీకు టికెట్ లేకపోతే పక్కడు ఎవడేమన్నా అనవసరం టికెట్ తీసానండి వెళ్ళండి అని ఇచ్చేస్తాడు. ఎందుకు? సాతాను గారు ప్రణాళిక నువ్వు సహకరించినంతసేపు వాడికి అనుకూలంగానే ఉంటాయి. నాశనమునకు పో మార్గము విశాలము. ఈ కుటుంబ యజమాని తీసుకున్న మార్గము విశాలమైన మార్గం, పారిపోయింది. అయితే ఈ 2 కుమారులు కూడా చనిపోయారు. సెకండ్ వికెట్, థర్డ్ వికెట్ కూడా ఒకే ఓవర్లో పడిపోయినాయి అని అనుకోవచ్చు. అప్పుడు కళ్ళు తెరిచారండి. అప్పటికి జరగవలసింది చాలా మట్టుకు జరిగిపోయింది. ఎందుకు ఈ కుటుంబానికి అపారమైన నష్టము? ఎందుకు మధురమైన ఆ నయోమి జీవితము మారాలా చేదుగా మారిందంటే తీసుకున్న నిర్ణయము. ఈమె కనీసం భర్తని హెచ్చరిక కూడా చేయకుండా ఫాలో అయ్యింది. బిడ్డలు కూడా ఫాలో అయ్యారు. భయంకరమైన నష్టాన్ని తెచ్చుకున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు నీ కుటుంబము గమనించకుండా ఉంటే ఆకాశాన్ని మూసేస్తాడట. పూర్వం అంతా ఈ పంటల మీద ఆధారపడి ఉంది కదా. పూర్వం రాబడి ఏంటంటే, ఇప్పుడంటే మనం ఏటీఎం కార్డులోకి వెళ్ళి శాలరీ పడిందా లేదని ఒక స్క్రాచ్ చేస్తే డబ్బులు వస్తాయి. పూర్వం అలా కాదు కదా. ఆకాశం తెరవబడాలి, వర్షాలు పడాలి, సమృద్ధిగా ఉండాలి, అప్పుడు అందరూ సమృద్ధి, లేకపోతే కరువు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి కరువు అంటే ఏంటో తెలియదు. ఎంత కరువు అయినా ఏదైనా ఏటీఎంలో డబ్బులు వచ్చేస్తాయి. పూర్వం అలా కాదు. దేవుడు ఆకాశాన్ని తెరిస్తేనే ఆశీర్వాదం, దేవుడు సమృద్ధిగా వర్షాలు కురిపిస్తేనే ఆశీర్వాదం. అలాంటి సందర్భంలో ద్వితీయోపదేశకాండం ఒకసారి తీద్దాం. 11వ అధ్యాయం 10. నేను ఒక 10 నిమిషాల్లో ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 15వ అధ్యాయం 17 చూద్దాం. 15, 17 వచనాలు చూద్దాం. 155వ పేజ్ అనుకుంటాను. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను. నీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని మీరు జాగ్రత్త పడి లేని ఎడల
నీ మీద కోపపడి ఆకాశము మూసివేయును, వాన కురియదు, భూమి పండదు. ఆ యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా శీఘ్రముగా తొందరగా నశించిపోతాడు. ఎప్పుడు అక్కడ చూడండి, మాయలో చిక్కి, అండర్లైన్ చేసుకోండి. ఆ మాయలోడు ఎవరండి? అందరికీ తెలిసిందే. ఆ మాయలోనూ మాయటది అంటే ఏంటి? మాయ అంటే ఈ మాయలు మనం అందరం చక్కగా వాక్య సమృద్ధిగా ఉంటది. సాతానుగాడు వస్తే లాగి నింపకూడదాం అనుకుంటాం, కానీ ఆడు మాయగాడు. ఏమన్నాడు? నిశ్చయముగా చేస్తారని దేవుడు అంటే చావనే చావరు. అంత చక్కగా అబద్ధాన్ని అతికినట్టు చెప్పాడు. ఆ మాయది చూస్తా మనం ఎట్టి పరిస్థితిలో సాతాను వల్ల పడిపోం. చూస్తుండగా విత్తనాలు వేస్తాట పక్షి రాదట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ చూస్తుండగా వేయడు. ఎవరి కోసం ఎలాంటి ప్రణాళిక రచించాలో, నాకు రచించిన ప్రణాళిక మీకు వర్కౌట్ అవ్వదు, మీకోసం రచించిన ప్రణాళిక నాకు వర్కౌట్ అవ్వదు. వాడి పని ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రణాళిక వేయాలి. నేను భయంకరమైన దొంగను అనుకోండి, ఒకప్పుడు భయంకరమైన దొంగతనాలు చేసి మారు మనసు పొందాను అనుకోండి, నేను వెళ్తుంటే తాళాలు తీసిన ఇళ్ళు కనబడతాయట. ఈజీ కదా. భయంకరమైన స్మోకర్ అనుకోండి, నేను మారిపోయాను అనుకోండి, ఒంటరిగా వెళ్తుంటట వర్షం పడుతుందట, చలి వస్తుందట, చలిలో వేడి కావాలనుకోండి. అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కొన్ని ప్రణాళిక రచిస్తాడు. ఆ ప్రణాళికలు ఎంతో మంది గొప్ప దైవజనులే పడిపోయారు పరిశుద్ధత. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ పశువుల కొరకు నీ చాలయందుగా ఎంత ప్రేమమేయడం చూడండి. మనుషులే కాదు, నీ పశువుల కొరకు ప్రత్యేకంగా గడ్డి మనిపిస్తానన్నాడు. ఆయన ప్రేమ ప్రణాళిక అంత గొప్ప. అంత ప్రేమ గల దేవుని యొక్క ప్రేమని మనము అపార్థం చేసుకుని ఎవరి మాయలో పడుతున్నామండి? వాడి మాయలో పడిపోతాం. అప్పుడు దేవుని కోపం. నేనెంత ప్రేమగా చూస్తుంటే, నేనెంత ప్రణాళికలు వేస్తుంటే వీడి కోసం, వీడి తప్పులన్నీ క్షమిస్తుంటే వీడేమో మాయలో పడిపోతున్నాడని దేవుని వగ్రత వచ్చినప్పుడు మనల్ని వాడు భ్రష్టత్వానికి అప్పచెప్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదర, ఆ మాయలో ఈ రోజు నీవు నేను మనం పెద్ద పెద్ద పాపాలు చేయం. ఒకవేళ పెద్ద పెద్ద పాపాలు ఏమైనా చేసి వచ్చినా ఇక్కడికి వచ్చినా వదిలేస్తాం. సాతానుగాడు మనతో చేయించే చిన్న చిన్న పాపాలు ఏంటంటే ప్రార్థన చేసుకోకుండా వాయిదా వేయడం. చాలా అది పరిశుద్ధ గ్రంథం చదువుకోకుండా వాయిదా వేయడం, ఆలయానికి వెళ్లకుండా లేట్ చేయడం, వెళ్దిగానే పాటలు పాడుతుంటారులే సునీల్ బ్రదర్ టైం ఉందిలే. ఆ విధంగా చిన్న చిన్న పొరపాట్ల ద్వారా స్మాల్ డెసిషన్, 25 మైళ్ళే కదా వెళ్దాం అనుకున్నాడు, అక్కడి నుంచి రాలేకపోయాడు. అది ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు రాలేకపోయాడు. సాతాను ఉచ్చులో పడితే రావడం చాలా కష్టం అండి. ఒక ఆయనట, మరి ఆ గోదావరి ప్రాంతాల్లో తెలుస్తుంది, ఆ పుల్లలో వస్తుంటాయి కొట్టుకుని వరదలకి. వచ్చినప్పుడు కొంతమంది ఈత కొట్టుకుని వెళ్ళి, మా మామయ్య వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చేవారు. పొలాలు వచ్చి నీ తెచ్చిపెట్టరా అనేదట మా అమ్మమ్మ చిన్నప్పుడు. ఆ పొలాల కోసం దూరం నుంచి చూస్తే అవి కొట్టుకుని వస్తాయి అనమాట. వీళ్ళు ఈత కొట్టుకుని వెళ్ళి మంచి ఆ చెట్టు యొక్క ఆ యొక్క కొమ్మల దొంగలు ఎండిపోయిన వస్తాయి అన్నమాట. అవి వెళ్ళి ఈత కొట్టుకుని ఒడ్డుకి లాక్కుని వచ్చి పెట్టేవారు. ఇప్పటికీ జరుగుతుంటది మాకు. అలా ఒకడు వెళ్ళాడట, వెళ్ళి దూకినప్పుడు అది దొంగ అనుకున్నాడు, తీరా చూస్తే మొసలి. ఆ మొసలి వాడిని పట్టుకుంటే రక్షించండి రక్షించండి అంటున్నాడు. ఈ ఒడ్డునున్న వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళకి తెలియదు కదా, దూరం నుంచి వారు పిచ్చోడా రక్షించండి అంట పెట్టితే ఆ దొంగను వదిలేసి వచ్చే అంటున్నారు. తెలియదు కదా. వీడు పట్టుకున్నాడు, పట్టుకోనంత వరకు అది ఏమి చేయలేదు. తనకు తాను స్వయముగా దూకి ఈత కొట్టుకుంటూ దాని దగ్గరికి ఎగిరాకే పట్టుకున్నాడు. ఒరే దాన్ని వదిలేరంటే చనిపోయే ముందు అన్నాడట, నేను ఎప్పుడో వదిలేశాను దీన్ని, ఇది నన్ను సరదాగా పట్టుకున్నా కూడా సాతానుగాడు వదలడు. వాడి జోలికి వెళ్తే గాని మన జోలికి రాడు, వాడి మార్గానికి వెళ్తేనే గాని మనం పట్టుకోడు. సరదాగా పట్టుకున్న ఎట్టి పరిస్థితిలో వాడు వదలడు. కనుక ప్రియ సహోదరి సహోదర, దేవుడు ప్రేమమయుడు. నీ పశువులకి ఆహారం కూడా గడ్డిని ప్రత్యేకంగా మొలిపిస్తాడు. కనుక అలాంటి ప్రేమమయుడు ఉన్నప్పుడు ఆ మాయలోడైన సాతాను మరి వలలో మనము పడిపోతున్నామేమో మనల్ని మనం పరీక్షించుకోం.
సరే, సమయం అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ పార్ట్ ఏంటంటే నయోమి గారి కళ్ళు తెచ్చారు. అంత విలువైన ప్రాంతం నుంచి, అంత చక్కని సౌకర్యవంతమైన ప్రాంతం నుంచి నేను దూరం అయ్యాను. జీవం గల దేవుని ప్రేమ నుంచి మనం దూరమైనప్పుడు కూడా మన పరిస్థితి కూడా అంతే. ఆ యొక్క ప్రేమ నుంచి దూరం అయినప్పుడట మనకి తెలియదట చాలాసార్లు. మన ప్రవర్తన, మన మాటలు, మన నిర్ణయాలు, మన మార్గము దేవుని దగ్గరే, దేవుని కౌగిలిలోనే, దేవుని ఒడిలోనే ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటామట. కానీ మన యొక్క ప్రవర్తన వల్ల, విచిత్రమైన చేష్టల వల్ల దేవునికి దూరం అవుతాం. ఆ గ్యాప్ మనం గమనించలేం. ఈ కుటుంబం కూడా అదే అనుకుంది. అక్కడ ఎలా ప్రేమించాడో ఇక్కడ మమ్మల్ని అలాగా ప్రేమిస్తాడు. ఎప్పుడైతే దూరం అయిపోయారో దేవుని ప్రేమకు దూరం అయిపోయారు. చూడండి, ఒక పచ్చని చెట్టు ఉంటది. కొంతమంది ఆ చెట్టు యొక్క మంచి కొమ్మని నరికేసి అక్కడ పడేస్తారు. పడిన వెంటనే ఎండిపోద్దండి. కొంతకాలము, కనీసం 1-2 రోజులు ఆ పచ్చదనం అలా ఉంటుంది. ఆ కొమ్మ అనుకోవచ్చు, అబ్బా నేను వేరైనా పచ్చగానే ఉన్నాను. అలా మనం అనుకుంటాం. దేవుని ప్రార్థన చేసుకోవడం ఈ మధ్యలో అశ్రద్ధ చేస్తున్నాను బిజీ వల్ల, అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. ఈ నిర్ణయం నేను తీసుకున్నాను, దేవునికి నచ్చని నిర్ణయం అనుకున్నానేమో కానీ అయినా నేను హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ ఎంతసేపండి? ఆ యొక్క వేరు పడిన కొమ్మ యొక్క పచ్చదనం ఎంత తాత్కాలికమైనదో, దేవుని చిత్తాన్ని నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి అనాలోచితముగా నువ్వు బయటకు వచ్చి నేను తీసుకున్న నిర్ణయం మంచిదే అని నువ్వు అనుకుంటే, అలాంటి ఆ యొక్క తాత్కాలికమైన వైభోగమే మనకుంటుంది. వెంటనే రాదు. సాతానుగాడు ఎప్పుడో వాళ్ళకి ముచ్చట్లాడితే దేవుడు వెంటనే వచ్చాడా? చల్లపూట రిలాక్స్ వచ్చాడా చెప్పచ్చు. ఇప్పుడు రాడు, అడ్డుకోడు. నేను నిర్ణయాలకి ఆయన అడ్డుకోవాల్సిన పని లేదు. కానీ నిర్ణయము తీసుకున్నప్పుడే, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడే వాక్యానుసారముగా, దైవజనుల చిత్తానుసారముగా మనము మన నిర్ణయాన్ని సరి చేసుకుంటే మన యొక్క జీవితము చక్కని మార్గం. లేదా వెళ్ళిపోయానయ్యా కొంత దూరం అనుకుంటే యూటర్న్ తీసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు మార్గ మధ్యంలో యూటర్న్ తీసుకోవాలి, లేకపోతే గుడ్డివాడిగా నడిపోయేవాడు. యోనా గారు చేప కడుపులో యూటర్న్. దేవుని ఎంత ప్రేమమేడో చూడండి. ఆ చేప కడుపులో వెళ్ళాకట జీర్ణ శక్తి కోసం అది రిలీజ్ చేసే భయంకరమైన యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాడు. మరి జీర్ణం అవ్వాలి కదా. మనం కూడా ఏదైనా తొందర తింటే కొన్ని రకాలైన ఆ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకు? దాన్ని మరి జీర్ణం చేయడానికి. ఆ యాసిడ్స్ రిలీజ్ చేయకుండా దేవుడు ఆఫ్ చేసాడు. లేకపోతే యోనా గారు అక్కడే కరిగిపోయేవాడు కడుపు. ఎంత ప్రేమమేడొచ్చు. అంతేకాదు, మనం అనుకుంటాం ఈ ప్రాంతం నాకు ప్రార్థన చేయడానికి అనుకూలంగా లేదు, ఆ ప్రాంతం అనుకూలంగా లేదు, చుట్టాలింటికి వెళ్ళాం, బంధువుల ఇంటికి వెళ్ళాం, లేకపోతే ఇక్కడ బాగాలేదు అనుకోవడానికి వీళ్ళదు. చేప కడుపులో కూడా మోకాళ్ళు వేసాడు. అలాగా దేవుళ్ళు పిలిస్తే పలుకుతాడు. ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలా, ఆయన లేకపోతే మళ్ళీ రేపు రమ్మంటారు. కానీ 24 hours రౌండ్ ద క్లాక్ నువ్వు ఎప్పుడు మోకాలు వేసినా, ఎప్పుడు నోరిప్పినా వినడానికి అంత అవకాశం మనకి ఎక్కడ ఉంటుందండి. కనుక ప్రియ సహోదరి ఎప్పుడు యూటర్న్ తీసుకోవాలి, ఎప్పుడు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. యోనా గారు చేప కడుపులో కానీ అప్పుడు కూడా రాకపోతే వెళ్ళిపోయేవాడు. దేవుని మాట మనిషే వినడండి. దేవుని మాట మనిషే విన. అన్యులు విన్నారు వాళ్ళలో వాళ్ళు. ఆ యొక్క భయంకరమైన తుఫాన్ అన్నది దేవుని మాట. భయంకరమైన మత్స్యం తిరుగులేదు దానికి. బిగ్ ఫిష్ అని రాయబడింది పరిశుద్ధ గ్రంథం. అది విన్నది మాట, మనిషి వినలేదు. వినడానికి తార్కాణం చేస్తాం, వినడానికి వాయిదాలు వేస్తాం, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వాయిదాలు వేస్తాం. అలాంటిది దేవునికి నచ్చదు. ఆ వాయిదాలు ఎక్కువైపోతే దుర్దినములు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ నయోమి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటి? రిటర్న్ ద డ్రాగన్, వెళ్ళిపోవాలి. ఇక్కడ లాభం లేదు, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా ఇక్కడ అక్కడికన్నా ఇక్కడ మరీ భయంకరంగా ఉంది. వెళ్ళిపోవాలనుకుంది. 2 కోడళ్ళు ఉన్నారు, యవ్వనస్తులు. వెళ్ళిపోతానమ్మా, నేనైతే ముసలిదాన్ని కదా, మీరు ఇంకా యవ్వనంలో ఉన్నారు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 2 కోడళ్ళు ఒప్పుకోలేదు. 2 కోడళ్ళు ఒప్పుకోలేదు. మేము నీతోనే వస్తాం.
ఒక కోడలు హత్తుకుందట, ఒక కోడలు ముద్దు పెట్టి. అక్కడ వాళ్ళ విశ్వాసం స్థాయి తెలుస్తుంది. ఇద్దరికి శ్రద్ధ ఉంది. ఇద్దరు ఇక్కడ ఉన్నవి, ఇక్కడ ఇది దరిద్రమైన ప్రాంతం, మా అత్తగారితో వెళ్ళిపోతాం, ఆ రొట్టెల గృహమట, ఆ బెత్లెహేమట చాలా మంచిదట, దేవుని కృపగలదట, మేము సంతోషిస్తాం అనుకున్నారు. ఒక ఆవిడ గట్టిగా పట్టుకుంది, ఒక ఆవిడ పట్టుకుని వదిలేసింది. ఒక ఆవిడ ముద్దు పెట్టుకుందని ఉంది, ఒక ఆవిడ హత్తుకుందని. ముద్దు పెట్టుకుంటే తోస్తే పడిపోవచ్చు, హత్తుకుంటే తోసినా ఎక్కడికి వెళ్ళి. జీవం గల దేవుని మనము ఇస్కరియోతు యోధా లాగానే ముద్దు పెట్టుకుని వదిలేయకూడదు, హత్తుకోవాలి, పట్టుకోవాలి. కనుక ప్రియ సహోదరి సహోదర, రావద్దంటే మంచి నిర్ణయం తీసుకు. రూత్ గారి గురించి చెప్పడానికి ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్లే ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో రూత్ గారికి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ పరిస్థితిని ఆమె అంచనా వేసుకుని ఒక క్షేమకరమైన ప్రదేశానికి, ఒక దేవునికి ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళింది. మంచి నిర్ణయం తీసుకు. ప్రసంగి గ్రంథం చూద్దాం చివరిగా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 12:1 చదువుతామమ్మా. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే ఎవరిని స్మరించుకోవాలి? ఒక మార్గం, మన తప్పుడు మార్గం తీసుకుని కొంత దూరం ప్రయాణించలేమో. దేవునికి రక్షణ మార్గంలో మనము ఒక యజమానురాలుగా, లేకపోతే ఒక యవనస్తుడిగా, ఇంటికి పెద్దవాడిగా కొంత దూరం వెళ్ళిపోయావేమో. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తని స్మరించుకొని నువ్వు యూటర్న్ తీసుకుంటే ఒక యోనాల ఆ భయంకరమైన ఉపద్రవం నుంచి బయటకు వస్తాం. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడండి? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమన్నాడు? నా తండ్రి వద్ద ఎంతో మంది కూడి వాడికి అన్నము సమృద్ధిగా ఉంది. సమృద్ధికరమైన దేవుడు మనవాడు. తొందరపడి నడిస్తే దారి తప్పిపోతాం. ఎంతో మంది కూలివాడికి అక్కడ అన్నము సమృద్ధిగా ఉంటే ఎక్కడ ఈ పందులు విడిచింది నేను ఎందుకు తినాలి? పౌరుషం వచ్చింది అయ్యగారు. ఆ క్షణముగాని యూటర్న్ తీసుకోకపోయింటే నాశనం అయిపోయేవాడు. యోనా గారు కానీ ఆ క్షణం ఎందుకు యూటర్న్ తీసుకోకపోతే నాశనం అయిపోయాడు. నయోమి గారు ఆ టైంలో కానీ యూటర్న్ తీసుకోకపోతే నాశనం అయిపోయేది. వెళ్ళింది. మరి రూత్ గారి గురించి ఒక విషయం చెప్పు. అసలు గ్రంథం పేరే రూత్ గ్రంథము. రూత్ గ్రంథము ఒక విషయం ఏంటంటే, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాలు కనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను. ఆ యొక్క విలువైన ప్రాంతంలో చనిపోవడం కూడా ధన్యతగా చేసి, అంటే ఈ ప్రాంతంలో ఆమెకి ఎంత విరక్తి వచ్చిందో చూడండి. ఈ ప్రాంతం వేళ ఎంత విరక్తి వచ్చిందో చూడండి. నీ పాత జీవితం వేళ, దేవునికి నచ్చని జీవితం వేళ అలాంటి విరక్తి నీకు రావాలి. అలాంటి విరక్తి నీకు వచ్చినట్లయితే నీ జీవితము ధన్యమవుతుంది. రూత్ గారు అత్తగారితో బయలుదేరినప్పుడు ఏమీ తెలియదు. ఎందుకు? ఈవిడ మోయాబీయురాలు, అక్కడ వాతావరణం తెలియదు. ఏమైంది? ముందు ఒక కూలిదానికన్నా, కూలి పని చేసుకునే వ్యక్తి కన్నా హీనమైన స్థానం అక్కడ. తెలుసా మీకు? కూలి వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది. ఏదో పని చేసుకుంటాడు, కాడికి మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇస్తారు, ఏమంటే కూలి పని కూడా కాదండి. ఆ యొక్క పనులు మోస్తున్నప్పుడట కొన్ని రాలిపోతాయట. అవి ఏరుకునే దీనమైన స్థితి నుంచి ప్రారంభమైంది. అలాంటిది ఆ బోయేజ్ వచ్చి ఏమంటాడంటే, ఆవిడ గురించి విన్నాడట. విని అయ్యో చాలా మంచి వ్యక్తిలా ఉందని ఆమె వెళ్తున్నప్పుడు కొంత పడయండి అక్కడ అందరు. చూసారా ఎంత గొప్ప ధన్యత! దేవుడి ప్రణాళిక వెదజల్లుతాడు ఆశీర్వాదం. చదవండి మీరు కార్యక్రమం. అయ్యో ఏరుకుంటుందా, మంచి ఆవిడలాగా ఉంది, ఆవిడ వెళ్తున్నప్పుడు మీరే కొన్ని ఎదురుకుండా పడేయండి అయ్యా, వెదజల్లండి ఆవిడ ముందు, పాపం తీసుకెళ్తుంది. దేవుడు కూడా నువ్వు పద్ధతిగా ఉంటే, నువ్వు మంచి ప్రాంతానికి వెళ్తే, నీ హృదయాన్ని మంచి ప్రాంతంగా నువ్వు మార్చుకుంటే ఆశీర్వాదాలు నీ దారిలో వెదజల్లుతాయి. ఆ పని వారితో బోయేజ్ అనే ఆ యజమాని చెప్పాడట, ఆ వెళ్తుంటే వెదజల్లండి అయ్యా, కొన్ని పడేయండి పాపం.
అన్నాడట. అలా ఆవిడ సేకరించుకుని ఆ యొక్క ఎక్కడైతే దీనురాలు, నిజంగా ఒక అందమైన స్త్రీ పని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడ ఏరుకుంటుంటే వాళ్ళు ఎంత హీనంగా చూస్తారండి. తప్పుకోమంటారు, హీనంగా మాట్లాడేవారు హీనంగా మాట్లాడతారు, లేదా ఇంకా రకరకాలైన మాట్లాడేవారు యవనస్తురాలు కాబట్టి మాట్లాడతారు. భయంకరమైన పరిస్థితుల్లో దేవుని మార్గాన్ని ఎంచుకుని, ఈ ప్రాంతం విలువైనది, ఈ మార్గం సరైనదని ఎంచుకున్నది, ముందు నష్టం వచ్చినా అదే ప్రాంతానికి యజమానురాలు. ఎక్కడైతే పరిగిలేరుకుందో, ఎక్కడైతే కూలివారి కన్నా దీనమైన స్థితిలోకి వెళ్ళిందో అదే ప్రాంతానికి యజమానురాలయ్యింది. ఇవిడి బయలుదేరి ముందు తెలుసా అండి? ఏదో అక్కడికి వెళ్దాం కొద్దిగా బాగుంటది అనుకోండి. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అది చూడలేదు, అక్కడ ఆ బోయేజ్ ఎవరో తెలియదు, ఆ పొలం ఎలాంటిదో తెలియదు, అక్కడికి వెళ్ళి ఎలా బతకాలో తెలియదు. ఒక మంచి మార్గానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. మనం కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకుంటే దేవుడే మనకి మంచి స్థితిని ఇస్తాడు. కనుక ప్రియ సహోదరి, చావో రేవో తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరి మన జీవితంలో ఇది ఒక మంచి సందేశంగా ఉంది. మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ సందేశం మనకు ఉపయోగపడితే ఇదే రోజు మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. దేవునికి నచ్చుతుందా నచ్చదా, ఇది కరెక్టా కాదని సందిగ్ధంలో వెళ్ళడం ఎందుకు? వాక్యానుసారంగా ఆయనతో గడిపి మన జీవితంలో మన మార్గం ఎలాంటిదో మనం సరి చేసుకుందాం, మన స్థితి ఎలాంటిదో మనం సరి చేసుకుందాం. ఈ రూత్ గారి దగ్గర నుంచి ఆ వంశావళులు ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు. అంటే నీ యొక్క తరానికి నువ్వు ఒక హీరోని పరిచయం చేయాలనుకుంటే దావీదు గారు వచ్చారు, తర్వాత యేసుక్రీస్తు వారి వంశావళి వచ్చింది. అంటే నీ తర్వాత తరానికి ఒక హీరోని నువ్వు పరిచయం చేసుకోవాలంటే ఈ రోజే నీ మనసు మార్చుకో. నీ కుటుంబం నుంచి, నీ బిడ్డల నుంచి ఒక హీరో రావాలనుకుంటే ఈ క్షణమే నీ పద్ధతిని మార్చుకో. ఈ క్షణమే నువ్వు ఒక యూటర్న్ తీసుకో. నీ సంతానం అభివృద్ధి చెందుతుంది, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి కృప ఈ సంఘానికి ధనము దయచేయాలని మరి ప్రేమపూర్వకంగా చేయగల దేవుని మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేస్తాం. అందరికీ